హాయ్ ఫ్రెండ్స్, ఎంతమందికి భాయ్ దూజ్ ఫెస్టివల్ గురించి తెలుసు? తెలిస్తే కామెంట్ చేయండి. ఇవాళ మనం ఈ ఫెస్టివల్‌ని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామో తెలుసుకుందాం. దీపావళి అనంతరం రెండవ రోజు భాయ్ దూజ్ పండుగ వస్తుంది. ఈ రోజు అన్నా చెల్లెళ్ళ మధ్య ఉన్న ప్రేమ, మమకారం, పరస్పర రక్షణ అనే బంధాన్ని గుర్తు చేసుకునే రోజు. పురాణ కాలంలో యమధర్మరాజు అనే దేవుడు ఉండేవాడు. ఆయన మరణాలకు దేవుడు, యమలోకాధిపతి. ఆయనకు యమున అనే చెల్లి ఉండేది. ఇద్దరికీ చాలా ప్రేమ ఉన్నప్పటికీ విధి వలన వాళ్ళు చాలా కాలం పాటు కలుసుకోలేకపోయారు. ఒకరోజు యమధర్మరాజు తన చెల్లిని కలవాలనుకుని నిర్ణయించుకుంటాడు. చాలా ఏళ్ల తర్వాత యమునాదేవి ఇంటికి వచ్చాడు యముడు. చెల్లి తన అన్నని చూసిన ఆనందంలో ఉప్పొంగిపోయింది. వెంటనే ఇంటిని శుభ్రం చేసి పూలతో అలంకరించి తన చేతులతో తయారు చేసిన ఆహారం, పాయసం, పూరీలు, వంటకాలు చేసి యముడికి భోజనం పెట్టింది. భోజనం తర్వాత యమునాదేవి యమధర్మరాజుకి దీపం వెలిగించి నుదుటిన తిలకం దిద్ది ప్రార్థించింది. నా అన్న యమధర్మరాజు ఎప్పటికీ సుఖంగా ఉండాలి, దుఃఖం ఎప్పుడూ ఆయన దరి చేరకూడదని. యముడు తన చెల్లి ప్రేమకు మంత్రముగ్ధుడయ్యాడు. ఆయన అన్నాడు, ఇంత ప్రేమతో, శ్రద్ధతో, భక్తితో చెల్లి తన అన్నకు తిలకం వేసే ఈ రోజు ఎంతో పవిత్రమైనది. ఈ రోజున ఎవరైనా తమ అన్నను ఇంటికి ఆహ్వానించి తిలకం వేసి ఆతిథ్యం ఇస్తే వారికి ఆయురారోగ్యాలు కలుగుతాయి. అన్న చెల్లిని రక్షించే బాధ్యత తీసుకుంటాడు అని వరం ప్రసాదిస్తాడు. అప్పట్నుంచి ప్రతి సంవత్సరం దీపావళి తర్వాత రెండవ రోజున భాయ్ దూజ్ లేదా భాయ్ భోజీ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున చెల్లెళ్ళు తమ అన్నను తిలకం దిద్ది దీపాలు వెలిగించి వారి కోసం పూజలు చేస్తారు. అన్నలు తమ చెల్లెళ్లకు బహుమతులు ఇవ్వటం, వారిని సంతోషపరచడం ఆనవాయితీగా మారింది. ఈ రోజు మనకు చెబుతుంది ఈ పండుగ, ప్రేమ అనేది మాటల్లో కాదు, మనసులో ఉండే ఒక అనుభూతి. ఒక చెల్లి ప్రేమతో చేసే ప్రార్థన, ఒక అన్నకు వేసే రక్షణ వాగ్దానం, ఇవే భాయ్ దూజ్ యొక్క నిజమైన అర్థం.